హాయ్ అండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75-76 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం సంబరపడుతూ ఉన్నాం. అయితే ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో నుంచి మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వాతంత్రం సాధించిన తర్వాత మరి ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలను చైతన్యవంతులు చేయగలిగారు? 2024 వరకు ప్రజలు చైతన్యవంతులు అయ్యారా లేదా అనే దాని మీద మనం విశ్లేషించేద్దాం. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సోషల్ మీడియా ద్వారా ప్రజలు చైతన్యవంతులు అయ్యారు, దాని ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు అని మనం అనుకుంటూనే ఉన్నాం. సోషల్ మీడియా కూడా ఈ మధ్యకాలంలో ప్రజలలోకి బాగా వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వాడకం ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలోకి రావడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ విధం మనం ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సోషల్ మీడియాకు చేతులకు కళ్ళెం వేశామని సంబరపడుతూ ఉంటే అసలు నిజంగా వీరు సోషల్ మీడియాకు కళ్ళెం వేశారా, లేకపోతే ఇప్పుడు వీరు చేసేది కరెక్టేనా, లేకపోతే పాత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందా అనే దాని మీద చూద్దాం. ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చి అలాగే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేసిన తర్వాత ఒక గ్రామీణ వ్యవస్థను సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. దీని మీద అత్యంత ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఎలక్షన్లకు వెళ్ళింది. అయితే ఇక్కడ ప్రజలు కూడా అదే విధంగా వారు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో జనాలు కూడా పబ్లిక్ ఆ విధంగా రావడం జరిగింది. తీరా ఎన్నికలు జరిగి కౌంటింగ్ వచ్చేటప్పటికి 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. మరి ఇది ప్రజలలో చైతన్యవంతమేనా, లేకపోతే దీనికి ఏదైనా సంకేతమా అనే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆయనకు పూర్తిగా ప్రతిపక్షం మీకు అవసరం లేదు అనే విధంగా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. మరి ఇప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించడం లేదా? ఏకపక్షంగా మనకు అధికారం ఇచ్చారు కాబట్టి మనం ఏమి చేసినా, ప్రశ్నించిన గొంతులని నొక్కేసినా, ప్రశ్నించే చేతులకు సంఖ్యలు వేసినా మనల్ని ఎవరు ఏమనరు అని అనుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం పొరపాటే. ఈ ప్రభుత్వం గమనించే ఉంటుంది. 151 సీట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయిందంటే దాని పర్యవసనాలు దేనికి కారణమో ప్రస్తుత ప్రభుత్వానికి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రశ్నించేవారు ఉండాలి. ఎప్పుడైనా ప్రశ్నించేవారు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా ఒక చిన్న విషయం జరిగితే సెకండ్లలో ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంది. ఇదివరకటి కాలంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు పేపర్ వచ్చేంత వరకు మరుసటి రోజు వరకు ఎక్కడ ఏం జరిగిందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ ఒక చిన్న అరెస్ట్ జరిగినా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తూ ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడినప్పుడు వారి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసభ్య పదజాలంతో దూషించినప్పుడు, మహిళల మీద ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు వారి మీద మరి ఇటువంటి చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షం వారు కావచ్చు, లేకపోతే వేరే న్యూట్రల్గా ఉండే పీపుల్స్ కావచ్చు, వారు మాత్రం ప్రశ్నించారని వారి మీద ఉక్కుపాదం మోపితే మరి ఈ ప్రభుత్వానికి ఆలోచన చేయరా? పాత ప్రభుత్వం పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కట్టదా అని చెప్పేసి విశ్లేషకులు చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ప్రజలు చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే ఈ విధంగా తొక్కడం కంటే ఒక విధమైనటువంటి సోషల్ మీడియాలోని కార్యకర్తలకు ముఖ్యమంత్రి గారు కనుక మార్పు తీసుకురాలేకపోయారా? 45 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మెసేజ్లు పెట్టేవారందరికీ 41A కింద నోటీసులు ఇచ్చి అందరినీ ఒక ఏర్పాటు చేసి వారి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్గా తప్పుంటే ప్రశ్నించండి కానీ అనవసరంగా మహిళలను దూషించవద్దు, తప్పుడు కార్యక్రమాలు చేయవద్దు అంటూ ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ కనుక ఏర్పాటు చేయగలిగితే 100 మందిలో కనీసం ఒక 50 మందిని మార్చగలిగినా అది చంద్రబాబు గారికి ప్లస్ అవుతుందే కానీ రాబోయే ఎన్నికల్లో. అలా కాకుండా ప్రశ్నించిన వారిని గొంతు నొక్కేస్తామంటే ఇది ఎంతవరకు సమంజసమని మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రశ్నించే గొంతులను నొక్కేసి రోజుల తరబడి ఎక్కడున్నారో తెలియకుండా పోలీస్ స్టేషన్లో అటు ఇటు తిప్పుతూ వారిని నానాక ఇబ్బందులు పెడతా ఉన్నారు. గుంటూరులో కూడా సుధార అనే మహిళను, ఇంటూరి రవి లాంటి వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి
1-2 రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఇలా అణిచివేసే విధానం కాకుండా వారిలో చైతన్యం కొలిపే విధంగా ముఖ్యమంత్రి గారు కనుక ప్రయత్నిస్తే దానివలన ముఖ్యమంత్రి గారికి వారి పార్టీకి ఉపయోగం ఉంటుందని చెప్తా ఉన్నారు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఒక విషయం గమనించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే న్యాయబద్ధంగా మంచి మాటలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే కానీ అలా కాకుండా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దాని మీద అసభ్య పదజాలంతో దూషించడం మాత్రం ఎంతవరకు సబబు అనేది చూడాలి. అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ 3 స్టార్ట్ అవుతుందని చెప్పిన తర్వాతనే ఇటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఉక్కుపాదం ప్రభుత్వం మోపడం మొదలుపెట్టిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వారి ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం మీద అబండాలు మోపుతూ ప్రతిపక్షం అసెంబ్లీకి రాలేదని చెప్పి రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంది. 3 పార్టీలు అధికార పక్షం వైపు, ఒక పార్టీ ప్రతిపక్షం వైపు ఉన్నప్పుడు అసెంబ్లీలో వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ కోరుతున్నది. మరి వారి పార్టీకి ప్రతిపక్షం ఇస్తే, హోదా ఇస్తే మేము అసెంబ్లీలో గళమెత్తగలుగుతాం, ప్రజల తరపున మాకు సమయం వస్తుంది, మాట్లాడగలుగుతాం. అది ఇవ్వనప్పుడు మేము అక్కడికి వచ్చి ఏం ఉపయోగం అంటూ రాలేమని వారు కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం గనక చిత్తశుద్ధితో వారిని గనక ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీలోకి రమ్మని వీరు చేసే మంచి పనులు అన్నిటికీ సమాధానం, వారు అడిగిన వాటికి సమాధానం చెప్తూ ప్రజలలోకి గనక ఒక మంచి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రతిపక్ష హోదా ఆయనకు రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ప్రజల తరపున పోరాడే విధంగా గౌరవించారు అనే ఒక సానుకూలాన్ని ప్రజల్లోకి పంపించగలిగితే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్సే అవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మైనస్ కాదు. మరి ఇలాంటి విషయాలు మరి ముఖ్యమంత్రి గారు గమనించారో లేదో చూడాలి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.